500 ఏళ్ల క్రితం హంగరీలో ధర్మాత్ముడని పేరుపడిన మత్యాస్ అనే రాజు పరిపాలించిన కాలంలో రాజధానికి కొంత దూరంలోనే ఒక గ్రామంలో ఒక ధనికుడు ఉండేవాడు. ఆ ధనికుడికి నయవంచన పుట్టుకతో వచ్చిన విద్య. అబద్ధాలు చెప్పి సాటి వాళ్లకు గోతులు తవ్వి తన మాటలు నమ్మిన వాళ్ళు అందులో పడితే ఆయన మహా ఆనందించేవాడు. ఒకసారి ఆయన రాజధానికి వెళ్ళి ఏవో బేరాలు చేసి సంచుడు బంగారు నాణాలతో తిరిగి వచ్చి గ్రామంలో ప్రతి వాడితోనూ తాను కుక్కలను అమ్మి అంత బంగారం సంపాదించానని, అక్కడ కుక్కలకు వల్లమాలిన గిరాకీ ఉన్నదని చెప్పాడు. ఈ మాట విన్న ఒక నిరుపేదవాడు ధనికుడు చెబుతున్న అబద్ధాలు ఎవరో చెప్పుకుంటూ ఉండగా విని తాను కూడా 4 డబ్బులు చేసుకుందామన్న ఆశతో ధనికుడి వద్దకు వచ్చి కుక్కల అమ్మకాన్ని గురించి నేను విన్నది నిజమేనా బాబుగారు అంటూ అడిగాడు. అవునురా, మత్యాస్ మహారాజు గారు కుక్కలను ఎడాపెడా కొనేస్తున్నాడు, మంచి ధర ఇస్తున్నాడు. ఈ సంగతి తెలియగానే నేను ఎవరికీ చెప్పకుండా ఉన్న డబ్బంతా పెట్టుబడి చేసి కుక్కలను కొని వాటిని రాజధానికి తీసుకుపోయి రాజుగారికి అమ్మాను. ఆ బేరంలో సంచీడు బంగారం సంపాదించుకున్నాను. పాపం నువ్వు పేదవాడివి గదా, డబ్బు చేసుకోదలిస్తే రాజుగారికి కుక్కలను అమ్ము. ఆయనకు ఎన్ని కుక్కలైనా కావాలట. అందుచేత ఆయన ఇంకా చాలా కుక్కలను కొనబోతున్నారు అన్నాడు ధనికుడు. పేదవాడు ఈ మాటలు పూర్తిగా నమ్మాడు. వాడికి పాపం డబ్బు చేసుకోవాలన్న తహతహ పుట్టుకొచ్చింది. కానీ వాడి దగ్గర పెట్టుబడికి డబ్బు ఏమీ లేదు. అమ్ముదామన్నా ఒక బక్క చిక్కిన ఆవు తప్ప వాడి వద్ద మరేదీ లేదు. అయినా ఇంత మంచి అవకాశాన్ని దాటిపోనివ్వరాదని వాడు ఆ బక్క ఆవును సంతకు తీసుకుపోయి అమ్మి కొన్ని కుక్కలను కొని వాటి మెడలకు తాళ్ళు కట్టి రాజధానికి తీసుకుపోయాడు. కానీ వాడు రాజభవన ద్వారం చేరినాక ద్వారపాలకులు వాణ్ణి లోపలికి పోనివ్వలేదు. ధనికుడు తనను నిష్కారణంగా దగా చేసినట్టు వాడికి అర్థమయ్యింది. తనను చూసి రాజభటులు నవ్వుతుంటే పేదవాడు ఏడవసాగాడు. రాజభవనం పైభాగం నుంచి రాజుగారు కుక్కలను వెంటబెట్టుకొని ఉన్న ఒక పేదవాడు ఏడుస్తూ ఉండడం చూసి విషయం తెలుసుకోగోరి కుక్కలను వెంటబెట్టుకు వచ్చిన మనిషిని తన వద్దకు తీసుకురమ్మని ఒక సేవకుణ్ణి ఆజ్ఞాపించాడు. పేదవాడు రాజుగారి వద్దకు వెళ్ళి తన గ్రామంలోనే ధనికుడు తనకు అబద్ధం చెప్పి ఎలా మోసం చేసినది వివరంగా చెప్పాడు. రాజుకు వాణ్ణి చూస్తే జాలి కలిగింది. ఆయన తాను కుక్కలను కొంటున్న మాట నిజమేనని చెప్పి పేదవాడికి 100 బంగారు నాణాలు ఇప్పించి కుక్కలను విడిపించి ధనికుడి పేరు అడిగి కనుక్కున్నాడు. పేదవాడి ఆనందానికి మేరలేదు. వాడు తన గ్రామానికి తిరిగి వెళ్ళి తాను రాజుగారి దగ్గర సంపాదించుకున్న బంగారం అందరికీ చూపించాడు. ఆ పేదవాడు తన మాట విని నలుగురిలోనూ నవ్వుల పాలు అవుతాడనుకుంటే వాడు నిజంగానే కుక్కల బేరం చేసి బంగారం తెచ్చుకున్నందుకు ధనికుడికి అమితమైన ఆశ్చర్యం కలిగింది. తాను వేలాకోలానికి అన్నమాట అక్షరాల నిజమైంది. ధనికుడికి చూస్తూ కూర్చోబుద్ధి పుట్టలేదు. ఆయన తనకున్నదంతా అమ్మేసి ఆ డబ్బుతో వేల కొద్దీ కుక్కలను కొని వాటిని రాజధానికి తోలుకుపోయి రాజభవనం వద్ద ద్వారపాలకులతో తగాదా పెట్టుకున్నాడు. ద్వారపాలకులు ఆయనను కుక్కలను లోనికి పోనివ్వలేదు. ధనికుడు కేకలు పెట్టాడు. ద్వారపాలకులు అంతకన్నా గట్టిగా కేకలు పెట్టారు. కుక్కలు అరిచాయి. ఈ సందడి అంతా ఏమిటా అని రాజుగారు మేడ మీద నుంచి చూసి ఆ మనిషిని కుక్కలను లోపలికి రానివ్వమని సేవకులతో అన్నాడు. ధనికుడు రాజుగారితో తాను కుక్కల బేరం మీద వచ్చినట్టు చెప్పాడు. ధనికుడి పేరు వినగానే పేదవాణ్ణి మోసం చేసినది ఆయనేనని రాజుగారికి తెలిసిపోయింది. ఆయన ధనికుడితో, నేను కుక్కలను ఒక్కసారే కొన్నాను, ఇంకా నాకు కుక్కల అవసరం లేదు. నువ్వు సమయం దాటి వచ్చావు,
పాపం అన్నాడు. ధనికుడు రాజధానికి ఎలా వెళ్ళాడో అలాగే స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. కాకపోతే ఆయన ఆస్తి అంతా పోయింది. ఆయన చేసిన కుక్కల వ్యాపారం గురించి ప్రజలు చాలా కాలం చెప్పుకొని ఆనందించారు.